ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కోటిదేవుని జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మా గ్రామంలో ఒక కోటి యొక్క కోటిలోని వెలికి ఏర్పడడం వల్ల దానికి ఒక గుడి కట్టడం జరిగింది. 1976లో కోటిని కొంత గ్రామస్తులు కోటిని చంపి వేయడం వల్ల చెప్పడం జరిగిందని చెప్తారు. అయితే వాళ్ళ కోటి యొక్క కోరిక తీర్చడానికి మా గ్రామస్తులు ధర్మారం గ్రామం చివరిలో కోటిదేవుని మందిరం నిర్మించడం జరిగింది. అయితే ఆ కోటిదేవుని మందిరము ఎలా అంటే కోరిక తీర్చే కోటి దేవుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నాడు రథోత్సవం మరియు డిసెంబర్ 21 నాడు పెద్ద మొత్తంలో అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన సత్రానికి చుట్టుపక్కల జిల్లాలో కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ దేవుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి పెద్ద మొత్తంలో జాతర నిర్వహించడం మాకు మా గ్రామస్తులకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక హనుమంతుడి ప్రతిరూపంగా మేము భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజున జాతర నిర్వహిస్తాం. 1970 నుంచి ఇక్కడ దాదాపుగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 20వ తారీఖు నాడు అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ ప్రతి శనివారం మంగళవారం కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి పదహారు ఇక్కడ చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా